ఏముంది, జీవితం ఇంతే కదా అని అనుకుంటే ఇంతే అనిపిస్తుంది. జీవితం ఎంతో ఉంది అనుకుంటే నిజంగా కూడా ఎంతో ఉందనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఏమీ లేదని బాధపడకూడదు, అన్నీ ఉన్నావని అనుకోవాలి. అప్పుడే నిజంగా అన్నీ రావడం మొదలు పెడతాయి. నిజానికి ఆశావహ దృక్పథం ఉంటే అన్నీ ఉన్నట్లే. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు. మోసము చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటారు, కానీ దాదాపు బాగుపడిన వాళ్ళు అందరూ మోసం చేసిన వాళ్ళే. నిద్రపోనివ్వని ఆలోచనలు, సర్దుకుపోనివ్వని పరిస్థితులు యుద్ధముతో సమానం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి. సమయం మనది కానప్పుడు కాస్త ఓపిక పట్టాలి. సమయం మనదైనప్పుడు విశాలమైన దృక్పథం కలిగి ఉండాలి. సమస్యలు నీవైనప్పుడు గుండె నిబ్బరముతో ఉండాలి. సమస్య ఎదుటివారిదైనప్పుడు సున్నితత్వంతో అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్పేటప్పుడు నిదానంగా వినాలి. ఒకరు వినేటప్పుడు మేలుకగా మాట్లాడాలి. ఒకరు ప్రశంసించేటప్పుడు నేల మీద నిలబడాలి. ఒకరు ప్రశ్నించేటప్పుడు హృదయంతో పొగడాలి. ఒకరు విమర్శిస్తే నవ్వుతూ స్వీకరించాలి, మనసుతో తిరస్కరించాలి. ఒకరిని విమర్శిస్తే నొప్పించకుండా మెప్పించగలగాలి. ఒకరు సాయం చేస్తే జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. ఒకరికి మనం సాయం చేస్తే వెంటనే మర్చిపోవాలి. ఇది కదా జీవితం. అర్థం చేసుకునే మనస్సు మనదైతే అందమైన ప్రపంచం మన చుట్టే ఉంటుంది. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. విషం పని చేసినంత వేగంగా ఔషధం పని చేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులువుగా నిజం నమ్మరు. నీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు. తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలగననే నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే నీవు ప్రతి విషయాన్ని పాజిటివ్గా దృక్పథంతో ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. జీవితంలో సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, ఏది జరిగినా మన మంచికే అని. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే వారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు. అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి అవసరం. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితం చాలా వేగంగా గడిచిపోతుంది. అందుకే నీకు ఏది ఇష్టమో అదే చేస్తూ ఉండు.